వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రేఖవాణిపాలెం సమీపంలో విచిత్ర సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం తుని నుంచి కోటనందూరు పోలీస్ స్టేషన్కి విధులు నిర్వర్తించేందుకు బయలుదేరిన కానిస్టేబుల్ శివాజీ బైక్ సీటు కింద పాము కనిపించింది. సీటు కింద శబ్దం వినగానే అతను జాగ్రత్తగా ఓపెన్ చేసి చూశాడు. స్థానికుల సహాయంతో శివాజీ ధైర్యంగా ఆ పాముని సమీప కొండ ప్రాంతంలోకి వదిలేశాడు. ఈ సంఘటనకు కొంతసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాలా వచ్చిందని నీకు తెలియదా సౌండ్ వస్తుందని ఆపిడంట. నీకు తెలియదా సౌండ్ వస్తుందని ఆపిడంట. బాపట్ల కలెక్టరేట్లోని తుఫాను కమాండ్ కంట్రోల్ రూమ్ను చేనేత జౌళి శాఖ ప్రధాన కార్యదర్శి మరియు దక్షిణ కోస్తా తుఫాను ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా పరిశీలించారు. తుఫాను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను ప్రత్యేక అధికారికి వివరించినట్లు కలెక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. 103 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, ఆ కేంద్రాల్లో భోజనం సౌకర్యాలను ఏర్పాటు చేయడం మరియు వర్షాలతో కాల్వలు పొంగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. The control room staff and main departments like DMNHO, Medical, Water Supply. 6 constituencies: Devuru, Repalli, Bapatla, Chirala, Kachuru, Bapatla, Nadu. So this is a drainage system. మనకు ఈ డ్రైనేజ్ సంబంధం నల్లమడ డ్రైన్ పల్నాడులో వచ్చిన వర్షం కూడా చిలకూరుపేట ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తుంది సార్. ఇది పర్చూరు అండ్ ఒంగోలు సార్ దాని సైడ్. అక్కడది పర్చూరు వాగు నుంచి వెళ్ళింది 7 పాయింట్స్ మీద. ఇది 25 మండలాలు చూసుకుంటే సార్ 31.7 mm రైన్ఫాల్ ఆల్రెడీ అయింది సార్. ఇందులో పైన వెళ్ళండి పైకి. హైయెస్ట్ రైన్ఫాల్ చిన్నగంజం సార్, కోస్టల్, అద్దంకి, చీరాల, చెరుకుపల్లి, కోరిసపాడు సార్. సో ఇది నిన్న ఈ ఎవ్రీ అవర్ వీఆర్ మానిటరింగ్ సార్. ఎవ్రీ అవర్ రైన్ఫాల్ కూడా మనం చూసుకుంటా ఉన్నాము సార్. వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇస్, మన డాష్ బోర్డ్ చూపించండి. సో వీ హ్యావ్ డన్ ప్రిపేర్డ్నెస్ కోసం ఈ ఆల్ రిసోర్సెస్ని మనం తెచ్చుకున్న డేటాని ఒక గూగుల్ షీట్లో పెట్టి దాని ఒక డాష్ బోర్డ్ విజిబిలిటీ ఇచ్చాం సార్. సో దట్ ది ఆఫీసర్స్ ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఆర్ దేర్ రిసోర్సెస్ అండి సార్. ఇందులో మెయిన్లీ సార్ సైక్లోన్ షెల్టర్ చూస్తే సార్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయంలో సమీపంలో వేప చెట్టుకు నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులు దీన్ని చూసి పాముకే పూజలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తుఫాను ప్రభావం కారణంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మంగళ బుధవారంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విద్యుత్, నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ సదుపాయాలు నిలువలేకపోయిన పరిస్థితులు నివారించేందుకు సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. మందా తుఫాను మన కాకినాడకి దగ్గరలో తీరం దాటుతుందనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం, బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. దాదాపు 20 mm వర్షపాతం, అదేవిధంగా 80 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ 2 రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు, అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా, చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా, అదేవిధంగా మందా తుఫాను మన కాకినాడకి దగ్గరలో తీరం దాటుతుందనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం, బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. దాదాపు 20 mm వర్షపాతం, అదేవిధంగా 80 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ 2 రోజులు తుఫాన్ నేపథ్యంలో రైతన్నలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి సుమారు 138 టన్నుల మిల్లులకు తరలించడంతో రైతుల నష్టం నివారించమన్నారు. అధికారులు గ్రామ మరియు వార్డు స్థాయిల్లో అప్రమత్తంగా విధుల్లో ఉన్నారు. అలాగే ప్రసవ సమీపంలో ఉన్న 13 మంది గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చడం, వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి రేపు రాబోయే మందా తుఫాను ముందస్తు హెచ్చరికలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో 13 మంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకో 17 మంది ఈరోజు కూడా జాయిన్ చేస్తాం. వాళ్ళకి 6 రోజుల సమయం ఉంది. అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బతినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపించింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరన్నా కోతలు కోసుకున్నా ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు 130 టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మీ కొనే ఏర్పాటు మేము చేస్తాం. కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవునప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు మాకు సంప్రదించండి, లేదా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించండి. మీ ధాన్యాన్ని భద్రతగా తీసుకెళ్లే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ శివారులో పామాయిల్ లోడ్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీని కారణంగా ద్విచక్ర వాహనంలో ఉన్న
తాడిగడప రాజారావు, జ్యోతి భార్య భర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వ అంబులెన్స్ స్పందించకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేటు వాహనంపై ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ఇది రాంగ్ రోడ్ లో వచ్చి పామాయిల్ లారీ అతను రాంగ్ రోడ్ లో వచ్చి 2-వీలర్ పై వెళ్తున్న ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేశాడండి. ఇక్కడ పామాయిల్ తోటలో ఈ లారీలు వేసుకెళ్లే వాళ్ళకి స్పీడ్ ఏమాత్రం తోలుతున్నారు, వాళ్ళ కంట్రోల్ లేదు. ఆర్టీఏ అధికారులు పట్టించుకోరు. ఎంత 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 లోడ్ వేసుకెళ్ళేది అన్నది కూడా పట్టించుకోరు. ఆర్టీఏ అధికారులు చెక్ చేయరు. డబ్బు కామరకోట నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు ఇది రాంగ్ రోడ్లో వచ్చి పామాయిల్ లారీ అతను రాంగ్ రోడ్లో వచ్చి 2-వీలర్ పై వెళ్తున్న ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని రాంగ్ రోడ్లో వచ్చి కొట్టేశాడండి. ఇక్కడ సంగారెడ్డిలో శ్రీ సరస్వతి శిశు మందిర్ మాధ్యమికలో సప్తశక్తి సంఘం సమావేశం నిర్వహించారు. డాక్టర్ అరుణ ముఖ్య అతిథులుగా వైస్ ప్రిన్సిపాల్ కాంచన, పూర్వ ప్రధానాచార్యురాలు అనితాదేవి పాల్గొని కుటుంబ ప్రబోధన్ గురించిన ముఖ్యమైన సందేశాలను అందించారు. పాఠశాల ప్రధాన ఆచారి డి జగదీశ్వరి, పాఠశాల సమితి అధ్యక్షుడు టి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. మహిళల యొక్క మహిళల కొరకు మహిళల ద్వారా మాకు సమ్మేళనము నిర్వహిస్తుంది. ఇంకో చిన్న విషయం మర్చిపోయి ఇక్కడికి మా పాఠశాల అధ్యక్షుడు కృష్ణారావు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. మా శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు. వారు విశేషమైన సేవలు అందిస్తుంటారు. అలాగే మా పాఠశాల కార్యదర్శి వారి యొక్క ధర్మపత్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు. సునీత గారు, వారికి కూడా మేము స్వాగతం. పనిచేస్తున్న ప్రపంచంలోని పేరు పొందిన లాభాపేక్ష లేని అతిపెద్ద భారతీయ విద్యా సంస్థ 1977లో విద్యాభారతి స్థాపించబడింది. ప్రతి రాష్ట్రంలో అనుబంధ సంస్థలు ఉన్నాయి. 1967లో మొట్టమొదటి పాఠశాల నిర్మాణంలో రథాలగూడలో 5 మంది విద్యార్థులతో ప్రారంభమై 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున శ్రీ సరస్వతి విద్యాపీఠాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ప్రధానాచార్య విధులు నిర్వహించి ఇప్పుడు మా ప్రబంధకాలని సహకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. వారికి రావడం చాలా సంతోషం. అలాగే ముఖ్య అతిథిగా డాక్టర్ అరుణ గారు వారు ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. మహిళల యొక్క మహిళల కొరకు మహిళల ద్వారా మాకు సమ్మేళనము. వరంగల్ జిల్లా నర్సాపేట పట్టణ సిటిజన్ క్లబ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షుడు వంగరవి యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముదిరాజ్ నేతృత్వంలో 30 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ రక్తహీనతతో బాధపడుతున్న వారికి మరియు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి ఉపయోగపడుతుందని పోలీసులు అధికారులు తెలిపారు. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే మా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఈ నర్సంపేట నియోజకవర్గంలో మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి 30 మందిని రక్తదానంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఇలా ఈ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. యువతను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పేయడం జరిగింది. మునుముందు కూడా యువతలో బాగా ప్రోత్సాహాన్ని తీసుకొచ్చి ఎవరైతే లేనటువంటి రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు రక్తాన్ని అందించే విధంగా పోలీసులు చేస్తున్నటువంటి కృషి చాలా మంచిది. దానికి అనుగుణంగానే మేము వాళ్లకు సహకారం చేసి ఈరోజు 30 మందితో రక్తదానం చేయించడం జరిగింది.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు పండెం కట్టయ్య 28వ వర్ధంతి నర్సంపేట పట్టణంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేంద్ర నేతృత్వంలో కట్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి, రంజిత్ రెడ్డి, మనువడు పెండెం రామానంద్, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ సాకమూరి హరిబాబు పాల్గొన్నారు. పీసీసీ సభ్యులు పెండెం కట్టయ్య కమ్యూనిస్టులతో పోరాటాలు, పార్టీ బలోపేతానికి చేసిన సేవలు మరియు ప్రాంత అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేశారు. నాయకులకు మరి కార్యకర్తలకు మరి ఆయన అభిమానులకు పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి 28 సంవత్సరాలు అయినా కానీ ఆయనే వర్ధంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మరి నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి తరఫున ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల తరఫున మరి కార్యకర్తలు అభిమానులు అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధన కోసం మరి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సాయి బాలాజీ పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందనరావు. పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు సందడి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని, రైతు కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేస్తూ దళారులు ఎక్కడైతే రాజమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు. కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారైనా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా ఇండియా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అనంతపేట గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. టెంట్, గన్ని సంచులు, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, త్రాగునీటి సౌకర్యం వంటి అంశాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలని, ప్రైవేటు వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ ప్రభాకర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రెగ్యులర్ సీరియల్ ప్రకారంగానే పంపించాలి. కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు అది ఎన్కేలు ఉంటున్నాయి, ఎన్కేలు వచ్చిన వాళ్ళు నింపి పంపిస్తున్నారు. ఈ ప్రాబ్లం ఒకటి, ఈ కటింగ్ ఒకటి, ఈ రెండు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము రెడీ ఉన్నాం. కాకపోతే
ఇవి 2 వాళ్ళకు చెప్పు ఇన్ఛార్జి వాళ్ళకి. అదే అరైవల్స్ ఎవరికి అప్రూవ్ వస్తుంది వాళ్ళకి రిజిస్టర్మెంట్ ఏం రైతు పేరు ఎన్ని బ్యాగ్స్ వచ్చినాయి, ఎందుకంటే రైతు ఇది కాదు ఇంకొక రిజిస్టర్ మీరు ఫార్మాట్ తయారు చేసి ఇచ్చేసేయండి. సో మనం ఏం పెడదామంటే డేట్ వైజ్ ఎవరికి ఎంత వచ్చింది, మళ్ళీ ట్రక్ వచ్చిన తర్వాత ఉల్టా ఎవరికి ముందు వచ్చింది వాళ్ళకి ముందు పోవాలి, అట్లాగే రిజిస్టర్ పెడదాం. ఫార్మాట్ ఇవ్వండి అంతే. డైలీ టైం కూడా మెయింటైన్, రైతు పేరు బ్యాంక్ పేరు ఎప్పుడు ఏ టైంకి వచ్చినా కూడా అర్థమైందా? ఇక్కడ ఏంటి చదువు, సీరియల్ నంబర్ ఉంది, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పేరు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, గోనె సంచులు కొత్తగా పాతయ్య, పరిమాణం కుంటాలు, గ్రేడ్ ఏ. కటింగ్ ఉండకూడదు, మీరు స్లిప్ కరెక్ట్గా రావాలి. ఒకవేళ కటింగ్ ఉంటేనే మీ పాకెట్ నుంచి అమౌంట్ వాళ్ళకి. ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలోని జెడ్పీ హైస్కూలుకి వెళ్లే రోడ్డును సీసీ రోడ్డుగా మార్చి బాగు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కె లింగన్న డిమాండ్ చేశారు. విద్యార్థులు కార్యకర్తలతో కలిసి రోడ్డును పరిశీలించిన ఆయన గుంతలు పడి నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి మాధవరం రోడ్డుపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంతరెడ్డి, పార్టీ సభ్యులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా అవస్థలు పడుతున్నారు. ఈరోజు ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో హై స్కూల్కి వెళ్ళే రహదారి ఇది. ఈరోజు ఈ రహదారి మోకాళ్ళలోతు గుంతలు పడిపోయి నీళ్ళు నిలబడిపోయినాయి. ఈరోజు రోజు ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు కింద పడిపోయినా వాళ్ళ పుస్తకాలు తడిచిపోయినటువంటి పరిస్థితుల సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వము ఎన్నో చేస్తామని చెప్తుంది, కానీ ఈరోజు పిల్లలు హై స్కూల్కి పోవడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం లేదు. అందుకోసం ఈరోజు మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ హై స్కూల్కి దాదాపు వేలాది మంది పిల్లలు, విద్యార్థులు వెళ్తున్నారు. మరి కనీసం ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే గారు తక్షణమే చొరవ తీసుకొని ఈ హై స్కూల్కి తక్షణమే రోడ్డు వేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ విద్యార్థులందరూ తీసుకొని రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలి. అట్లాగే ఈ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. వేయాలి సీసీ రోడ్డు వెంటనే వేయాలి. హై స్కూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బాయ్స్ హై స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎంఆర్ఓ, ఆర్డీఓలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తుఫాను బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి సహా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. తుఫాను ప్రభావం ప్రారంభమైనందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నమస్కారం. మొంతా సైక్లోన్ తుఫాను దృష్ట్యా మనకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్తపేట డివిజన్ మరియు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద కూడా అన్ని రకమైన షాపులు, ఒక్క మెడికల్ షాప్స్ ఎమర్జెన్సీ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా అన్ని రకాలైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ 3 వీలర్ కూడా అన్నీ ఆపేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా సేవలు ఇంకా ఆపివేయడం జరిగింది. ప్రజలెవరూ కూడా ఇంకా బస్ స్టాండ్లు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాను. గాలుల తీవ్రత ఒక 2 గంటలుగా మనకి బాగా పెరిగింది. ఈ గాలుల తీవ్రత చాలా చోట్ల మనకి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే R&B, ఫైర్, పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేసి భీమిలి మండలం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. పీఠాధిపతి గురుస్వామి తాతి నాయుడు ఆధ్వర్యంలో తగరపు వలస నివాసులు లంక సురేష్, లంక సుజాత దంపతులు ఆర్థిక సహాయంతో కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప, భవానీ మాత భక్తులు, శివస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన లంక సురేష్, సుజాత దంపతులపై అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలని పీఠాధిపతి స్వామి కోరారు. అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్ప గోవింద బాగున్నావా? భీమిలి నియోజకవర్గంలోని జీవీఎంసీ 4వ వార్డులో మంగవారిపేట ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే 4వ వార్డు కూటమి నాయకులు, సచివాలయం కార్యదర్శి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జేసీబీ సహాయంతో కాల్వలో ఉన్న పూరికను తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొనిజేటినగర్ వద్ద కాలువ గట్టపై గుడిసెలు నివసిస్తున్న యానాది కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించింది. మొత్తం 28 కుటుంబాలకు చెందిన 55 మంది సభ్యులను చేనేతపురి ప్రభుత్వ పాఠశాలలో సురక్షితంగా తరలించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, మండల అధికారులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షాల ప్రభావం నేపథ్యంలో తాత్కాలిక భద్రతతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. 2 రోజులు కానీ 3 రోజులు కానీ మీకు ఆడే ఫుడ్ వండి పెడతారు వాళ్ళే అధికారులే. బాపట్ల జిల్లాలో బేరీపురం గ్రామానికి చెందిన తుఫాను బాధితులను ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. సుమారు 150 మందికి పైగా నిరాశ్రయులకు భోజనం, మంచినీరు, వైద్య సేవలు, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పర్యవేక్షణలో జరిగింది. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది నిరంతరంగా సేవలందిస్తుండగా స్వచ్ఛంద దాత అరుణ 200 మందికి పైగా బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సో నిన్న ఉదయం 100 మంది వచ్చారండి. వాళ్ళందరికీ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అన్ని ఇవ్వడం జరిగింది. మనకి మెడికల్ డిపార్ట్మెంట్, అదేలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు కూడా పవర్ సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వెంటనే వాటిని సరిచేయడం అనేది జరుగుతూ ఉంది. అదేలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నిన్న అన్ని మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, వాళ్ళకి పప్పుచారు, పెరుగు అన్నీ కూడా మనకి సప్లై చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాళ్ళకి ఉప్మా ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 140 మంది ఇక్కడ ఉన్నారు, పిల్లలతో సహా కలిపి. సో ఈ 140 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము, ఉప్మా ఇచ్చామండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై, తర్వాత పప్పుచారు, పెరుగు, రైస్ వాళ్ళకి మధ్యాహ్నం మెనూ రెడీ అయిపోయిందండి, వాళ్ళకి అందిస్తాము. ఈరోజు ఉదయం పొద్దున 10 గంటలకి మన ఎమ్మెల్యే గారు మద్దులూరి మాలకొండయ్య గారు వచ్చారు. ఆయన కూడా అందరినీ ఈ పునరావాస కేంద్రంలో ఉండే మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.